నమస్కారం ఫ్రెండ్స్, మొదటగా మన V55 న్యూస్ ఛానల్ చూసేటువంటి వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు ఒక కీలకమైనటువంటి వ్యక్తిగా వ్యవహరించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి A2గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే మనకు స్పష్టంగా చెప్పొచ్చు విజయసాయిరెడ్డి అని. అయితే తాజాగా ఆయన కొన్ని అనివార్య కారణాల వల్ల కూడా గతంలో కూడా రాజీనామా చేసి పార్టీ నుంచి కూడా బయటికి వచ్చాడు అనేది మనము స్పష్టంగా కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు. అయితే తాజాగా ఇప్పుడు ఏంటంటే విజయసాయిరెడ్డి వచ్చేసి ఒక సంచలనమైనటువంటి ప్రకటన అయితే చేసేశారు. అయితే ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్టు కూడా కీలకంగా కూడా ప్రకటించేశారు. అయితే దాదాపుగా ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చేసి భారీగా వచ్చేసి ఒక లిక్కర్ స్కామ్ విషయంలో కూడా ఇప్పుడు విచారణ జరుగుతున్న విధానం మనము చూస్తూనే ఉన్నాం కదా. సో దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు వచ్చేసి ఆయన ఈ యొక్క లిక్కర్ స్కామ్ విషయంలో దాదాపుగా 3,500 కోట్ల రూపాయలు కూడా అవినీతి జరిగిందని కూడా ఇప్పుడు విచారణ కూడా జరుగుతున్నటువంటి విధానం మనము స్పష్టంగా కూడా గమనించాము. అయితే విజయసాయిరెడ్డి వచ్చేసి ఈరోజు మాట్లాడినటువంటి విధానంలో అతను వచ్చేసి దాదాపుగా అప్పుడు లిక్కర్ స్కామ్ విషయానికి సంబంధించి కూడా దాదాపుగా సీఎంఓ ఆఫీస్ నుంచి కూడా లింకులు ఉన్నట్టు మనకైతే ఆయన కూడా ఒక బాంబు పీల్చాడు అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అనమాట. సో ఏది ఏమైనప్పటికీ విజయసాయిరెడ్డి ఈ యొక్క విషయం చెప్పడంతో సో జగన్ గారికి ఒక షాకింగే అనుకోవచ్చు, మనకు స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అనమాట. సో ఫైనల్గా అబ్జర్వ్ చేస్తే మటుకు ఆయన కూడా కీలకమైన ప్రకటన కూడా చేయడం జరిగింది. అదేవిధంగా విజయసాయిరెడ్డి జగన్కి నన్ని మధ్య వ్యక్తులు చాలా దూరం చేశారు అనేది కూడా ఆయన కూడా మానవ విధంతో కూడా మాట్లాడేటువంటి విధానం కూడా మనము స్పష్టంగా కూడా గమనించామన్నమాట. సో దీన్ని బట్టి చూస్తుంటే మనకు విజయసాయిరెడ్డి మరోసారి జగన్ లాగానే కూడా రేపు జూన్ నుంచి కూడా ఆయన పాదయాత్ర చేసే అవకాశం ఉంది అనేది మనకు ట్రెండ్ వర్గాలు విశ్లేషిస్తున్నారు. అదేవిధంగా ఆయనకి బీజేపీ సపోర్ట్ కూడా ఉంది అనేది అయితే ఇప్పుడు సమాజ మాధ్యమాలలో కూడా అనుకుంటున్నటువంటి విషయం అనమాట. సో ఫైనల్గా అబ్జర్వ్ చేసిన మటుకు విజయసాయిరెడ్డి వచ్చేసి జగన్ షాకింగ్ చెప్పే విధంగా కూడా న్యూస్ ఇచ్చాడు అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. సో ఈ యొక్క వీడియోపై మీ యొక్క కామెంట్ తెలియజేయండి. థ్యాంక్ యూ.